ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కరెక్ట్ గా ఆలోచించమ్మా. ఇంట్లోనూ బిజినెస్ లోనూ ఎక్కడ మనకంటూ మొదటి స్థానమే లేదు. అన్నింటిలోనూ పిన్ని అండ్ వాళ్లే ఉన్నారు. మనమిక్కడ జస్ట్ వాళ్ళ ఫాలోవర్స్ గా మాత్రమే మిగిలిపోయాం. అలా సర్వైవ్ అయిపోతున్నాం. అందుకేనమ్మా వాళ్ళ బిజినెస్ వాళ్ళు, మన బిజినెస్ మనం చూసుకుందాం. ఏంటమ్మా మాటలు? సెంటిమెంట్ గా కాదు, కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు మామ్. ఈ వెనకబడిన జీవితాలు మనకొద్దు. ఇప్పటికైనా మన లెవెల్ ఏంటో మనం చూసుకుందాం. అది కాదు దామిని. అమ్మ ప్లీజ్, ఇన్నాళ్ళు ఎలాగోలా నన్ను దూరం పెట్టావు. ఇప్పుడు కూడా నన్ను దూరం పెట్టకు. నా మాటకి కాస్త నువ్వైనా విలువివ్వు. దామిని, కంగారు పడకమ్మా. కొద్ది కాలం ఓపిక పట్టు. ఆలోచించి నిర్ణయం తీసుకుందాం గాని. ప్రీతి, అమ్మ శరణ్య, మీరు కూడా కూర్చోండి. మేమంతా తిన్నాక మీరు తినడం ఎందుకు? అవును శరణ్య, కూర్చోండి. మనలాంటి రిచ్ పీపుల్ ఇళ్లలో కోడళ్ళని కూడా గొప్పగానే చూస్తారులే వదిన గారు. మొహమాట పడకండి. పర్లేదు, కూర్చోండి. ఇది మొహమాటమో బిడియమో భయమో కాదు, తృప్తి. నా కుటుంబానికి నా చేత్తో చేసి పెడితే నేను పొందే తృప్తి, అది ఎంతో విలువైంది దామిని. అక్క నేను ఈ పనిలో అంత తృప్తిని పొందుతున్నాము. రేపు నువ్వు కూడా అత్తారింటికి వెళ్ళాక మాలాగే ఇలాగే ఉంటావు. నాకేం కర్మ? హలో, ఎక్కడైనా నేను నాలాగే ఉంటాను. నేను యువరాణిని. ఇలాంటి చాకిరీలు చేయాల్సిన అవసరం నాకేంటి? ఏమంటావమ్మా? అవునవును, అంతేనమ్మా. శరణ్య, ఇన్ని రోజుల నుంచి ఈ ఇంటి బాధ్యతల్ని నువ్వే చూసుకుంటూ వచ్చావు. ఈ మధ్య ఆఫీసు, కంపెనీ పనులు కూడా చూడ్డం ప్రారంభించావు. రెండూ చూసుకోవడం నీకిబ్బందిగా ఉంది. అది నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఇక నుంచి ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు మీ అక్క ప్రీతికే అప్పచెప్పమ్మా. పెద్ద కోడలుగా అంతా తనే చూసుకుంటుంది. అలాగే అత్తయ్య గారు. అయినా ఇప్పటికైనా అక్కే కదా ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. ఇవాళ మీరే మీ నోటితో అందరి ముందు ఈ మాట చెప్పారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు. అత్తయ్య గారు, అయినా ఇదంతా ఒక బాధ్యత అని ప్రత్యేకంగా మీరు నాకు అప్పగించాలా? మీరు నాకు ఈ ఇంట్లో ఇచ్చిన స్థానానికి మించి మీ మనసులో చోటిచ్చారు. అది నాకు చాలా అత్తయ్య గారు. ఈ జన్మకది చాలు. ఈ ఇంటిని ఊపిరి ఉన్నంత వరకు దేవాలయంలా కొలుస్తాను. నాకు తెలుసమ్మా, ఈ ఇంటి పెద్ద కోడలుగా నీ స్థాయి ఎప్పటికీ ఇక్కడ ఉన్నతమైందే. ఇక్కడ నేను పెద్ద కోడల్నే. నా స్థాయి కూడా ఉన్నతమైందే అత్తయ్య గారు. ఇలా లేని గొప్పలు చెప్పుకోవడంలోనే
నీ స్థాయి ఎంత గొప్పదో తెలిసిపోతుందిలే. నేనేంటో నా గొప్పేంటో మీరు గుర్తించకపోవటం హ్మ్, అది మీ విఘ్నత. నేనేంటో నాకు తెలుసు. నువ్వేంటో ఇక్కడ మాకు కూడా తెలుసులే గాని నోరు మూసుకొని పక్కకెళ్ళు. ప్రశాంతంగా భోజనం చేస్తున్నావు. వచ్చి వాతావరణాన్ని పాడు చేయకు. రోహిత్, భోంచేసేటప్పుడు ఏంట్రా ఎక్కువలా? అమ్మా అనన్య, తన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. ఇక్కడ నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు కాబట్టే నేను ఇదంతా పట్టించుకుంటున్నాను. మావయ్య గారు, మీరు నన్ను ఎంత కించపరుస్తూ మాట్లాడినా, ఇలా చిన్న చూపు చూసినా, ఇక్కడ పెద్ద కోడలి హోదా ఎప్పటికీ నాదే. ఈ ప్రీతి శుద్ధపూసలాగా వెన్నపూస రాసినట్టు మాట్లాడినా ఈవిడేమి నాకన్నా గొప్పదైపోదు. నువ్వు గొప్ప అని నీకు నువ్వే గొప్పలు చెప్పుకుంటే మాత్రం ఏమిటి ఉపయోగం? ఆ స్థాయిని నీ మంచి ప్రవర్తన ద్వారా సంపాదించుకోవాలి. కుటుంబం బాగుకోరే ఎవ్వరూ నీలాంటి స్వభావంతో ఉండరు. ఒక్కసారి కరెక్ట్గా ప్రీతి గుణాన్ని చూసి వెళ్ళు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. నీకు నువ్వే ఎంత గొప్పగా కనబడతావో తెలుస్తుంది. నాకేంటి, నేను అద్దంలో చూసుకున్నా అందంలో చూసుకున్నా ఆ ప్రీతి కంటే నేను ఎప్పుడూ గొప్పే. వాళ్ళందరూ ప్రీతికి సపోర్ట్ చేస్తే నాకు నా అత్తా మావయ్యలు సపోర్ట్ చేసేలా చేసుకోవాలి. అక్కడ్నుంచి ఒక్కో మెట్టు ఎక్కి నేనేంటో ఈ ఇంట్లో అందరికీ చూపిస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ స్టార్ట్.